వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడి నీడ ఉంది. అతను మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి నిలబడ్డాడు. వెంటనే చూడండి, దిష్టి బాధలు, దరిద్ర కష్టాలు తొలగే సమయం ప్రారంభం. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. కళల పట్ల ఎక్కువగా ఆకర్షితులై ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలకి బంగారం, వెండి ఆభరణాలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అలానే ఈ రాశి వారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరి శరీరానికి ప్రతి పదార్థం అంత త్వరగా పడదు. అంటే తరచూ అలర్జీలు వచ్చేయడం కానీ, జీర్ణ సమస్య ఉండటం, ఇదంతా కూడా ఈ రాశి వారి యొక్క సహజ స్వభావంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయిజాసి ఆశించడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. తనకున్న దాంట్లోనే ముందుకు నెట్టుకొని వెళ్ళాలని అనుకుంటారు. జీవితంలో ఎప్పుడూ కూడా అభివృద్ధి వైపుకి అడుగులు వేస్తారు. అయితే తాను చేసేటువంటి వర్క్లో కానీ లేదా ఏదైనా పనిలో కానీ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడానికి ఇష్టపడరు. ఉన్న కొంత జీవితాన్ని ఆనందంగా తన అనుకున్న వారితో గడపాలని కోరుకునే మనస్తత్వం ఈ రాశి వారిలో కనిపిస్తుంది. వృషభ రాశి వారిలో స్తబ్దత కనిపిస్తుంది. వీరు ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో చేస్తారు. వీరు తరచూ ఉద్యోగాలు మారేందుకు ఇష్టపడతారు. ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండాలనుకోరు. ఎప్పుడు కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తారు. అంతేకాకుండా వీరు చాలా మొండి స్వభావం కలిగి ఉంటారు. ఈ కారణంగా వీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా తాను అనుకున్నదే చెయ్యాలనుకుంటారు. ఇతరుల మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే తత్వం చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమ ఆప్యాయతల విషయంలో వీరిని ఎక్కువగా నమ్మవచ్చు. అయితే వీరితో బలవంతంగా పని చేయించడం మాత్రం కష్టం. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో చాలా ప్రకాశంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఫ్యాషన్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలంకరణపై మాత్రం అధికంగానే మక్కువ ఉంటుంది. మరోవైపు వీరి కోపం వస్తే ఎదుట వ్యక్తి బలహీనుడా బలవంతుడా అనే విషయాన్ని మర్చిపోయి పూర్తి శక్తితో పోరాడతారు. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు చాలా విషయాలు విశ్వసనీయంగా ఉంటారు. వీరు చిత్తశుద్ధితో స్నేహాలు సంబంధాలు కొనసాగిస్తారు. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ప్రేమ జీవితంలోని కుటుంబ జీవితంలోని సానుకూలంగా ఉంటారు. అయితే ప్రేమ సంబంధాల విషయంలో మాత్రం తొందరపడరు. తమ రిలేషన్ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. వీరిని ఇష్టపడే వ్యక్తుల పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు. తమ కుటుంబ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తిస్తారు. అయితే వీరికి సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే వీరు చాలా సందర్భాల్లో సమస్యల్లో కూడా పడే అవకాశం కనిపిస్తుంది. వీరి యొక్క బలహీనతనే కొంతమంది బలంగా ఉపయోగించుకొని వీరిని దెబ్బతీస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు. తాము పనిచేసే రంగంలో అంకిత భావంతో పనిచేస్తారు. కెరియర్ పరంగా మాత్రం ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలోనే ఉంటారు. ఎంత కష్టపడినా కూడా స్ట్రెస్ అయితే తీసుకోరు. ఇష్టంతోనే పనిచేస్తారు. అంతేకాకుండా సంగీతం, నటన, నాటక రంగాల్లో మంచి విజయం సాధిస్తారు. వీరు ఏ ప్రాంతం వారితో అయినా త్వరగా అవగాహన చేసుకొని కలిసిపోతూ ఉంటారు. వీరికి ఈ సమయంలో దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది. పట్టుదలతో విజయ సోపానాలు ఆరోధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరపడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ఒక తీపి వార్త కూడా వినబోతున్నారు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు బాగా కలిసి రాబోతుంది. అలానే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కోరుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడం మంచిది కాదు. పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నించినట్లయితే ఫర్దర్గా మీ ఉద్యోగ అభివృద్ధికి అవి ఇంకా బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాలు మాత్రం అనుకూలంగానే సాగబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపార పరంగా కొన్ని కొత్త మార్పులు అయితే చూస్తారు. వ్యాపారంలో స్త్రీలు మీకు అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే స్త్రీలతో పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ వ్యాపారం మరింత ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశివారి కుటుంబ విషయంలో మాత్రం
ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఈ విషయం కనుక తెలిస్తే మీ గుండె జల్లుమన్నంత పని అయితే అవుతుంది. మీరు ఎంతో కాలంగా ఒక స్త్రీని నమ్మి మీ కుటుంబంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఎంతగానో వారి మీద ప్రేమాభిమానాలు పెంచుకొని ఉంటారు. అయితే ఆ స్త్రీ మాత్రం వాటన్నిటిని కాలదన్నేసి మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క కుటుంబాన్ని బజారు కీడ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలపై ఆ స్త్రీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ స్త్రీ మోసం చేసే వరకు కూడా మీరు గుర్తించలేకపోతూ ఉంటారు. తర్వాత మాత్రం ఎంతో బాధపడే పరిస్థితులు కనిపిస్తుంది. అలానే ఆర్థిక పరంగా ఒక స్త్రీని నమ్మి మీరు ఇంట్లో వ్యక్తులకు కూడా తెలియకుండా డబ్బు సహాయం చేసి ఉంటారు. అయితే ఆ స్త్రీ చివరి వరకు ఇస్తానని చెప్పి చివరిలో మీకు డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డబ్బు లేని కారణంగా మీ ఇంట్లో వారితో వివాదాలు లేదా బయట మీరు తీసుకున్న ప్రదేశంలో మాట పడే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు తస్మాత్ జాగ్రత్త. లేకపోతే ఈ స్త్రీ వల్ల మీకున్నటువంటి పరువు ప్రతిష్టలు మొత్తం మీరే కోల్పోయినట్లు జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండి మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ స్త్రీ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అప్పుడు ఆ స్త్రీ కారణంగా మీరు పడేటువంటి ఇబ్బందులు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులు ఎక్కువగా కళారంగాల్లో ప్రత్యేక ప్రతిభ చూపిస్తూ ఉంటారు. ఎవరైతే విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలు కానీ ప్రవేశ పరీక్షలు రాశారో వారు అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి అలానే గురువులతో అధిక సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ మాసంలో ఖర్చులు మాత్రం కొంచెం విపరీతంగానే ఉంటాయి. అయితే చేసే ప్రతి ఖర్చు కూడా అవసరమైన ఖర్చు అవ్వటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి. శారీరకంగా మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృషభ రాశి వారు స్థిరాస్తులు వేగంగా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలులో శుభవార్తలు ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలందు ఆకస్మిక ధనలాభాలు కూడా మాస చివరిలో అయితే మీరు చూడబోతున్నారు. అలానే ఈ రాశికి సంబంధించి ఇంట్లో ఒక అతిపెద్ద సమస్య అయితే తీరబోతుంది. ముఖ్యంగా ఈ సమస్య మీ పెద్దల యొక్క ఆరోగ్యానికి సంబంధించి కావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబం ఆనందంగా ఉండడానికి హనుమాన్ ఆలయంలో బూడిద గుమ్మడికాయను కానీ లేదా లడ్డూలను కానీ అందించడం మంచిది. ఈ రాశి వారికి గోధుమ రంగు మరియు బూడిద రంగు అదృష్ట వర్ణాలుగా చెప్పుకోవచ్చు. అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే 4. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.